హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేశానండి. పొంగల్ చేయడానికి ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. ముందుగా పెసరపప్పుని లో ఫ్లేమ్లో దోరగా వేయించి పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పుని బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి 9 కప్పులు నీళ్లు పోయాలండి. ఆ నీళ్ళల్లో కొన్ని మిరియాలు వేసుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని ప్లేట్ పెట్టేసి ఆ నీళ్లు మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యం, పెసరపప్పు వేసుకొని ఉడికించుకోవాలి. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ పూర్తిగా ఉడికే ఈ లోపల తాలింపుకు పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని కొన్ని జీడిపప్పుని నెయ్యితో రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో తాలింపు పెడుతున్నాను. తాలింపు కోసమని నెయ్యి వేసుకుంటున్నాను. పొంగల్కి నెయ్యి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి చీల్చి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. ఇవన్నీ రోస్ట్ అయ్యాక ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేశాను. కొన్ని మిరియాలు దంచి వేశాను. లాస్ట్లో కరివేపాకును ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేశారండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోలు అనేవి మీ వరకు వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైస్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ తాలింపుని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పొంగల్ రెడీ అయిపోయింది. ఈ పొంగల్ని వేడివేడి సాంబార్తో కానీ, చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.